పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత సౌత్ హీరోలు నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ అన్ని భాషల్లోనూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. కాకపోతే ఆ క్రేజ్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. పాన్ ఇండియా పుణ్యమా అని సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. కానీ వెంటనే వాటిని సెట్స్ మీదకు తీసుకురాలేకపోతున్నారు. సినిమా షూటింగ్స్ పూర్తి చేయలేకపోతున్నారు. దీంతో ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా అయినా చేసే హీరోలు ఇప్పుడు 3-4 ఏళ్ళైనా సరే బిగ్ స్క్రీన్ పైన కనిపించట్లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తీసుకుంటే ఆయన నుంచి గత 5 ఏళ్లలో ఒకటంటే ఒక సినిమా మాత్రమే వచ్చింది. అది రామ్ చరణ్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ RRR. 2018లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ తర్వాత తారక్ నుంచి సోలో సినిమా రాలేదు. చాలా కాలంగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ కోసం వర్క్ చేస్తున్నాడు. RRR తర్వాత గ్లోబల్ ఇమేజ్ వచ్చింది కాబట్టి దేవర 2తో పాటుగా వార్ 2 మరియు ప్రశాంత్ నీల్తో సినిమాలను లైన్లో పెట్టాడు. కానీ అవి రావడానికి ఎక్కువ టైం పడుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2019లో చేసిన వినయ్ విధేయ రామ తర్వాత ఒక్క సోలో సినిమా కూడా లేదు. తారక్తో కలిసి నటించిన RRR మూవీ చేసిన తర్వాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ కోసం వర్క్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ బుచ్చిబాబుతో RC16 అని సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2021 చివరిలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి పుష్పరాజ్ బడిలోనే ఉండిపోయాడు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఏ సినిమాను రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ పుష్ప 3 కూడా ఉందని చెప్తున్నారు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్తో ఒక సినిమా అంటున్నారు, మరియు అట్లీతో ఒక సినిమా అంటున్నారు. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఇంకా రాలేదు. KGF సినిమాలతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ సైతం స్లో అండ్ స్టడీగా వెళ్తున్నారు. 2022 సమ్మర్లో వచ్చిన KGF చాప్టర్ 2 తర్వాత ఇంతవరకు మరో మూవీ చేయలేదు. ఈ మధ్యనే టాక్సిక్ అనే చిత్రాన్ని అయితే ప్రకటించారు. కానీ అది పూర్తి చేసుకొని థియేటర్లోకి రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. అయితే ఇలా పాన్ ఇండియా స్టార్లందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో సినిమా కోసం సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఆ విషయంలో వీరందరికంటే బెటర్గా ఆలోచిస్తున్నారు. బాహుబలితో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ను పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకుంటున్నారు. హిట్ ఫ్లాప్స్ పట్టించుకోకుండా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక్కో చిత్రానికి భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కరోనా పాండమిక్ తర్వాత ప్రభాస్ నుంచి రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ పార్ట్ 1 సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం నాగశ్విని దర్శకత్వంలో కల్కి 2898 AD చిత్రం రిలీజ్కి రెడీగా ఉంది. ఇక మారుతితో కలిసి రాజాసాబ్ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. ఇక తర్వాత సలార్ 2 షూటింగ్ జరుగుతుంది. ఇక నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, తర్వాత హను రాఘోపుడితో ఒక సినిమా. వీటిలో కొన్ని షూటింగ్ దశకు చేరుకునే లోపు ఇంకొక 2-3 ప్రాజెక్టులు ప్రభాస్ అనౌన్స్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఈ విధంగా పాన్ ఇండియా క్రేజ్ను అందరికన్నా బాగా ప్రభాస్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.